వన్స్ చైర్మన్ గారు చెప్పాక అది కష్టమైనా చెయ్యాలి. లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలి. లైవ్ ప్రోగ్రాం చేస్తావా, ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? మీరేం టెన్షన్ పడక్కర్లేదు కృష్ణ తులసి. జనరల్ గా కొత్త ఆర్జే ఫస్ట్ టైం లైవ్ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు పక్కన సపోర్ట్ గా సీనియర్ ఆర్జే కూడా ఉంటారు. కొత్త ఆర్జే ఏమైనా పొరపాట్లు చేసినా, కాలర్స్ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పకపోయినా వాటిని కవర్ చేయడానికి సీనియర్ ఆర్జే పక్కనే ఉండాలని మన చైర్మన్ గారు చెప్పారు. ఆరోహి, నువ్వు కృష్ణ తులసి పక్కనే ఉండి తనేమైనా తప్పులు చేస్తుందేమో నువ్వు చూస్తూ ఉండు. అలాగే మేడం. తనేమన్నా తప్పులు చేస్తుందేమో నేను అలా చూస్తూ ఉంటాను. అలా చూస్తూ ఉంటే సరిపోదు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. అలాగే మేడం. కృష్ణ తులసి చేత నేను తప్పులు చేయిస్తాను. చిచి, తప్పులు చేయించడం కాదు, తప్పులు చేస్తే కవర్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, టైం అవుతుంది, ఇంకా మీరు స్టార్ట్ చేసుకోండి. మాటా పాట విత్ కృష్ణ తులసి లైవ్ ప్రోగ్రాం వినడం కోసం మా చైర్మన్ గారు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. పదండి రామారావు గారు. హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, ఆదాబర్సే. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. రోజు ఈ టైంలో మనం సౌందర్య రహస్యాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రోజు నుంచి ఈ టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కోసం మీకోసం ఒక సరికొత్త ప్రోగ్రాం. కమాన్ కృష్ణ తులసి, హెడ్ ఫోన్స్ పెట్టుకో. అయ్యో, స్టార్ట్ చేయి కృష్ణ తులసి, స్టార్ట్ చేయి. ఏదో ఒకటి మాట్లాడు, స్టార్ట్ చేయి. అయ్యో, మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ఇదేంటి, కృష్ణ తులసి ఏం మాట్లాడటం లేదు? చెప్పు, ఏదో ఒకటి చెప్పు, లైవ్ ఇది. హలో, గుడ్ మార్నింగ్. కృష్ణ తులసి కార్యక్రమం మొదలు పెట్టడానికి ఎందుకు ఆలస్యం చేస్తుంది?
జరగడానికి కారణం మొహమాటమా, భయమా? టెన్షనా? లేక మొహమాటం వల్ల వచ్చిన టెన్షన్ వల్ల కలిగిన భయం అనుకుంటున్నారా? స్టార్ట్ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నీ అప్పు వడ్డీతో సహా నేను తీరుస్తాను. జాబ్ చేయకపోతే గురువు బాబు తీర్చలేదు. మీ నాన్నగారి ఇంజెక్షన్ల కోసం డబ్బు పంపలేదు. హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, ఆదాబర్సే. నేను మీ కృష్ణ తులసిని మాట్లాడుతున్నాను. మాట పాట విత్ కృష్ణ తులసి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొదటిసారి ఇలా లైవ్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని పలకరిస్తున్నానన్న సంతోషంలో నా గొంతు కాసేపు మోగబోయింది. సంతోషంతో నా గొంతు మూగబోయిందని తెలియక పాపం ఆరోహి మొహమాటం వల్ల, టెన్షన్ వల్ల, భయం వల్ల నేను మాట్లాడలేకపోయాను అని చెప్పింది. నాకు భయం లేదు, టెన్షన్ లేదు, మొహమాటము లేదు. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకుంటుంది కాబట్టి అలాంటివేవి నాకుండవు. 2 నిమిషాలు కబుర్లు చెప్పుకుంటేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటిది 2 గంటల పాటు మన మాట పాట విత్ కృష్ణ తులసితో కలిసి కబుర్లు చెప్పుకుంటే బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. నాకు తెలియనివి మీరు చెప్పండి, మీకు తెలియనివి నేను చెప్తాను. మీరు వింటున్నారు బ్లూ FM 66.5, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. ఫస్ట్ కాల్ వచ్చింది, మాట్లాడదాం. హలో, నేను మీ కృష్ణ తులసిని. మీ పేరు చెప్పండి. హలో, నేను వెంకట సుబ్బయ్యని మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. ఎవరొద్దన్నారు? ఏంటి మాట్లాడతాను అని సైలెంట్ అయిపోయారు? మొహమాట పడకుండా మాట్లాడండి. వెంకట సుబ్బయ్య గారు మాట్లాడండి. ఈ ప్రోగ్రాం పేరే మాట పాట విత్ కృష్ణ తులసి. మాట మీరు మాట్లాడితే పాట నేను పాడతాను. మాట్లాడండి. ఏం లేదండి, చిన్న డౌట్ వచ్చి ఫోన్ చేశాను. మనసులో ఉండకూడదు డౌట్, వెంటనే చేసేయాలి అవుట్. చెప్పేయండి, మీ డౌట్ ఏంటో చెప్పేయండి. ఏం లేదండి, కృష్ణుడు నల్లగా ఎందుకుంటాడు? చెప్పండి, కృష్ణుడు నల్లగా ఎందుకుంటాడు? ఆ రోజుల్లో ఫెయిర్నెస్ క్రీములు లేవా ఏంటి? నలుపు తెలుపు అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు, మనసుకి కూడా సంబంధించింది. నల్లటి శరీరం ఉన్న వాళ్ళ మనసు తెల్లగా ఉండొచ్చు, తెల్లటి శరీరం ఉన్న వాళ్ళ మనసు నల్లగా ఉండొచ్చు. శరీరం నల్లగా ఉన్నా మనసు మల్లె పువ్వులా తెల్లగా ఉండాలని, మంచితనపు పరిమళాలు వెదజల్లాలి అని మనకి చెప్పడం కోసమే కన్నయ్య అలా నల్లగా ఉన్నాడు. ఓకేనండి, ఉంటాను. మన కాలర్ గారి సందేహం తీరిపోయింది. ఇంకో కాల్ వచ్చింది.
ఈరోజు మన కాలర్స్ అందరూ ఎక్కువ నలుపు కలర్ గురించి కన్నయ్య కలర్ గురించే మాట్లాడారు. అందుకే ఇప్పుడు మీకోసం కన్నయ్యకు సంబంధించిన పాట పాడుతాను. బంగారు ములతాడు పట్టుదట్టి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది, ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది. చేతిలో పిల్లన గోబి ఉన్నది, నెత్తి మీద నెమలిక ఉన్నది, చేతిలో పిల్లన గోబి ఉన్నది, నెత్తి మీద నెమలిక ఉన్నది. రంగు చూడబోతే నల్లగున్నది, నవ్వు చూడబోతే తెల్లగున్నది, రంగు చూడబోతే నల్లగున్నది, నవ్వు చూడబోతే తెల్లగున్నది. ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది. చుట్టూ చూడబోతే ఆలమందలు తాగుతున్నాడమ్మ పాలధారలు, చుట్టూ చూడబోతే ఆలమందలు తాగుతున్నాడమ్మ పాలధారలు. తేలుతున్నాడమ్మ ఏటి అలలపై, తేలుతున్నాడమ్మ ఏటి అలలపై, ఆడుతున్నాడమ్మ పాము పడగపై. గోకుల కృష్ణుడు కాక ఇంకెవరు వేణువులూదేది, గోపాల కృష్ణుడు కాక ఇంకెవరు ఆనందమిచ్చేది, గోకుల కృష్ణుడు కాక ఇంకెవరు వేణువులూదేది, గోపాల కృష్ణుడు కాక ఇంకెవరు ఆనందమిచ్చేది. ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది, ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది. చేతిలో పిల్లన గోబి ఉన్నది, నెత్తి మీద నెమలిక ఉన్నది, చేతిలో పిల్లన గోబి ఉన్నది, నెత్తి మీద నెమలిక ఉన్నది. రంగు చూడబోతే నల్లగున్నది, నవ్వు చూడబోతే తెల్లగున్నది, రంగు చూడబోతే నల్లగున్నది, నవ్వు చూడబోతే తెల్లగున్నది. ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది, ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది. లైవ్ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందనుకుంటే ఇంత సక్సెస్ చేసిందేంటి ఆ కృష్ణ తులసి? దీంతో దాని కళ్ళు నెత్తికెక్కిపోతాయేమో. మీరేం టెన్షన్ పడకండి. తను ఎంత సక్సెస్ చేసినా తనను ఏదో రకంగా డిస్కరేజ్ చేసి ఉద్యోగం మానేలా చేద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం లైవ్ ప్రోగ్రామ్ని చాలా బాగా హ్యాండిల్ చేసావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు, మన ఎఫ్ఎం స్టేషన్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంతా మీ ఆశీర్వాదమే సార్. గాడ్ బ్లెస్ యూ. లేమ్మా. ఈ రోజు నుంచి ఆర్జేగా నీ కెరీర్ దూసుకుపోతుందమ్మా. ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. శ్యామ ఫ్యాక్టరీకి వెళ్తున్నానని ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. ఒకవేళ శ్యామనే ఆ కృష్ణ తులసి అయ్యుంటే ఖచ్చితంగా ఈ ఎఫ్ఎం స్టేషన్లోనే ఉండుండాలి.
లోపల కనుక శ్యామ ఉండుంటే ఖచ్చితంగా అదే కృష్ణ తులసి. శ్యామని కృష్ణ తులసి అని కన్ఫర్మ్ అయిందంటే ఆ విషయం ఇంట్లో చెప్తానని బెదిరించి మళ్ళీ శ్యామని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. కృష్ణ తులసి గారు లోపల ఉన్నారు మేడం. మీరెవరు? నేను కృష్ణ తులసి ఫ్యాన్ అండి. కృష్ణ తులసి గారి ఫ్యానా మీరు? అవునండి. ఓకే, ఇప్పుడే కృష్ణ తులసి గారి లైవ్ ప్రోగ్రామ్ పూర్తయింది. ఫ్రీగానే ఉంటారు, వెళ్ళి మాట్లాడొచ్చు. ఎట్టెళ్ళాలి? అక్కడ నాగమణి గారు ఉంటారు. నాగమణి గారిని అడగండి. కృష్ణ తులసి గారు ఎక్కడుంటారో చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ నాగమణి గారంటే? నేనేనండి. మీరెవరు? నేను కృష్ణ తులసి ఫ్యాన్ అండి. ఓ అవునా, మీరు కృష్ణ తులసి గారి ఫ్యానా? అవునండి. మీరిప్పుడు తన లైవ్ ప్రోగ్రామ్ వినొచ్చారా? వచ్చాను, లైవ్ ప్రోగ్రామ్ వినే వచ్చానండి. అవునా? ఒకసారి కృష్ణ తులసి గారిని కలిసి ఒక సెల్ఫీ దిగుదామని ఆశగా వచ్చానండి. ఓకేనండి, వెరీ గుడ్. కృష్ణ తులసి గారు ఎక్కడున్నారండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారండి. ఇప్పుడే స్టేషన్ డైరెక్టర్ గారు రూమ్లోకి వెళ్ళారు. ఒక 2 minutesలో వచ్చేస్తారు. మీరు ఇక్కడే కూర్చోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం లైవ్ అనే గండం గడిచిపోయింది కదా అని సంతోషపడకు కృష్ణ తులసి. ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఫేస్ చేయడానికి మరి నువ్వు సిద్ధమేనా? ఫేస్ చేయడం కష్టమంటే ఈ ఆర్జే ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు. మీకు తగిన ఉద్యోగాలు చూసుకోవచ్చు. సారీ మేడం, ఇదే నాకు తగిన ఉద్యోగం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టమైనా సరే నేను ఈ ఉద్యోగమే చేస్తాను. అయితే ఓకే, నీ ఇష్టం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి గురువం ఇక్కడికి వచ్చింది? ఇదేంటి లోపల నుంచి ఇంకా ఎవరు రావట్లేదు? శ్యామ వస్తుందనుకుంటే ఈవిడొచ్చిందేంటి? నమస్తే మేడం. నమస్తే. మీరు? నేను కృష్ణ తులసి ఫ్యాన్ అండి. అప్పుడే కృష్ణ తులసికి ఫ్యాన్స్ కూడా తయారయ్యారా? ఆవిడ పాడిన ఏ పాటకి మీరు ఫ్యాన్ అయిపోయారో? హోలీ పాట విన్నానండి. ఆ పాట వినగానే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఒకసారి తన్ని కలిసి వెళ్దామని వచ్చాను. తనేదో డైరెక్టర్ గా రూమ్ లో ఉందని చెప్పారు. లేదు, ఆవిడ ఇంతకు ముందే బయటకొచ్చింది. తను బయటకు వచ్చిందా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను నేను, నాకు కనిపించలేదు. మీరెటో దిక్కులు చూస్తుంటుంటారు, అప్పుడు వచ్చుంటుందిలే.
అదిగో ఆ క్యాబిన్ లో ఉండుంటుందేమో, వెళ్ళి చూడండి. హోలీ పాట విని నేనే కృష్ణ తులసిని అన్న అనుమానం వచ్చుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చుంటుంది. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరు కావాలి మీకు? కృష్ణ తులసి గారు అక్కడ ఉన్నారంటేను. ఆ క్యాబిన్లో ఆవిడ లేరు. లేరా? మరెక్కడున్నారు? మా ఎఫ్ఎం స్టేషన్ బయట ఓ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ ఉంది. ఆ చెట్టు కింద చిలక జోషిని చెప్పేవాడు ఉంటాడు. వెళ్ళి వాడిని అడుగు, కృష్ణ తులసి ఎక్కడుందో చెప్తాడు. వీడెవడో తిక్కలోళ్ళ ఉన్నాడు.